మన ఛానల్ కి స్వాగతం. ఈరోజు కథ పేరు గోరొంకగూటికే చేరావే చిలుక. శ్రీలక్ష్మి తల్లి ఒక హైస్కూల్ హెడ్ మాస్టర్ గారింట్లో పనిచేసేది. తనకి ఒక్కతే కూతురు. పనికి వెళ్లినప్పుడు కూడా శ్రీలక్ష్మిని తీసుకుని వెళ్లేది. 7-8 శ్రీలక్ష్మిని గమనించిన ఆయన కొంచెం చొరవ తీసుకుని ఎలిమెంటరీ స్కూల్లో ఫీజు కట్టి స్కూల్లో చేర్పించారు. కావలసినవి అన్నీ కొనిపెట్టి అక్కడ టీచర్కి కొంచెం కనిపెట్టుకుని ఉండమని కూడా చెప్పారు. స్వతహాగా తెలివైన శ్రీలక్ష్మి చకచక అందిపుచ్చుకుని 5వ క్లాస్ వరకు చదివేసింది. తరువాత ఆయనకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో తను పనిచేసే హైస్కూల్లో చేర్పించి అక్కడున్న స్కీంలో నెలనెలా స్కాలర్షిప్ వచ్చేట్టు చేసి వెళ్లిపోయారు. అలా అందరి సహాయంతో 10 పాస్ అయింది. కాని తరువాత చదివే చదువు డబ్బుతో కూడుకున్నది కాబట్టి ఇక చదివినా వాళ్ల కులంలో అంత చదువుకున్నవాళ్లు ఉండరని, పెళ్లికి కష్టమని కూడా శ్రీలక్ష్మి ఇంట్లో వాళ్లకి అనిపించి ఊరుకున్నారు. కథల పుస్తకాలు, సినిమా పత్రికలు చదివేది. సినిమాలు చూడటం ఎలాగూ సాధారణం కదా. వాటి ప్రభావం వలన ఉన్నదానిలోనే చక్కగా డ్రెస్ చేసుకుని నీట్గా ఉండేది. దానివలన తను మామూలుగా ఉన్నా తనని చూసినవాళ్లు ఎవరైనా ఒక్క క్షణం చూపు తిప్పుకోలేకపోయేవారు. నీ కూతురు పెద్దింటి అమ్మాయిలా ఉంటుందే అంటే శ్రీలక్ష్మి తల్లి మురిసిపోయేది. వాళ్ల నాన్న సింహాద్రి వాళ్ల ఊళ్ళోనే ఒక ధాన్యపు గోడౌన్లో డ్రైవర్ పని చేస్తాడు. లారీలో లోడింగ్, అన్లోడింగ్ చేస్తాడు. వాళ్లు జీతం కాకుండా నెలనెలా 20 కిలోల బియ్యం ఇస్తారు. వాళ్లకి బాగానే గడిచిపోతుంది. అయితే అనుకోకుండా ఆ హెడ్ మాస్టర్ కబురు చేశారు. ఎలాగో ఆ స్కూల్లో పనిచేసిన పాత టీచర్ ద్వారా. విషయం ఏంటంటే వాళ్లమ్మాయి హైదరాబాద్లో ఉంటుందట. భార్యాభర్తలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారుట. 2 పిల్లలు. శ్రీలక్ష్మిని 1 సంవత్సరం తమ కూతురి దగ్గర ఉండేలా పంపమని. సంవత్సరానికి ఒకసారి ₹1,00,000 గాని నెలనెలా 10,000 అయినా ఎలా కావాలో అలా ఇస్తారని. శ్రీలక్ష్మి ఖాళీగా ఉందని తెలిసి అడుగుతున్నట్లు వాళ్ల పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించి సాయంత్రం బస్ నుండి దింపుకుని వాళ్లు ఇంటికి వచ్చేవరకు చూసుకోవాలని. వేరే ఇంటి పనులకి పనిమనిషి ఉందని. తమ ఇంట్లోనే ఒక గదిచ్చి తిండి, బట్ట, ఇతర అవసరాలు చూస్తారని. నమ్మకమైన మనిషి కోసం చూస్తుంటే గుర్తొచ్చి అడుగుతున్నట్టుగా. శ్రీలక్ష్మి తల్లిదండ్రులకి ఆ కుటుంబం ఎంత తెలిసినా ఒక్కగానొక్క బిడ్డని అంత దూరం పంపించాలంటే భయపడ్డారు. తమ కూతురికి పెళ్లి చేసే ఆలోచన ఉందని చెప్పారు. 1 సంవత్సరం అయితే మాత్రం పంపుతామని, అంతకుమించి ఉంచలేమని కూడా. దానికి వాళ్లు ఒప్పుకున్నారు. వాళ్లు ఈలోపు ఏదో దారి దొరక్కపోదు అనే ధీమాతో శ్రీలక్ష్మి కూడా ఒప్పుకుంది. మాస్టారుగారి కూతురు కరుణ తెలిసి ఉండటం ఒకటి, సిటీలో ఉండే అవకాశం వచ్చిందని కూడా. ఓ 2 రోజుల్లో సింహాద్రి కూతురిని హైదరాబాద్ తీసుకుని వెళ్లి వాళ్ళింట్లో దింపివచ్చాడు. కరుణ వాళ్లు ఉండేది సకల సౌకర్యాలతో ఉన్న గచ్చిబౌలిలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. శ్రీలక్ష్మికి వాళ్లు చెప్పినట్టుగానే బాత్రూం కలిపి ఉన్న చిన్న గెస్ట్ బెడ్రూం లాంటిది ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం కరుణ శ్రీలక్ష్మితో, నీ బట్టలు మడతపెట్టి నీ పెట్టెలో పెట్టేసుకో. మళ్లీ మీ ఊరెళ్లేటప్పుడు తీసుకుని వెళ్దువుగాని అని షాప్కి తీసుకెళ్లి, ఇక్కడ శ్రీలక్ష్మి వయసు వాళ్లు వేసుకునే డ్రెస్లు లాంటివి, సౌకర్యంగా ఉండేవి 4 కొంది. ఇంట్లో ఉన్న వాడని ఒక పాత స్మార్ట్ ఫోన్ ఇచ్చి అన్నీ నేర్పించింది. అందులో శ్రీలక్ష్మికి అవసరమైన ఫోన్ నంబర్లు ఫీడ్ చేసి ఇచ్చింది. ఒకరోజు దగ్గరుండి స్కూల్ బస్ వచ్చే చోటు చూపించింది. స్వతహాగా చురుకైన శ్రీలక్ష్మి అన్నీ ఇట్టే నేర్చేసుకుంది. కరుణ భర్త సుధాకర్కి ఎక్కువగా అఫీషియల్ ట్రిప్స్ ఉంటూ ఉండేవి. నెలలో 2 వారాలు ఇంట్లో ఉండేవాడు కాదు. అందుకని కరుణకి ఇంట్లో శ్రీలక్ష్మి లాంటి అమ్మాయి ఉండటం చాలా సౌకర్యంగా అనిపించేది. శ్రీలక్ష్మికి పిల్లల్ని స్కూల్కి పంపించేశాక అంతా ఖాళీనే. ఫోన్తో, టీవీతో కాలక్షేపం, ఇంట్లో వాళ్లతో మాట్లాడటం చేసేది. ఇలా అక్కడ వాతావరణానికి పూర్తిగా అడ్జస్ట్ అవుతుండగా తనలాగే పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కించడానికి వచ్చే గిరీష్ పరిచయమయ్యాడు. అక్కడ అతను వేరే బ్లాక్లో ఉండే ఒక డాక్టర్కి కార్ డ్రైవర్. వాళ్లకి పొద్దున్న 9 గంటలకి అతని అవసరం ఉంది.
ఈలోపు రోజు పిల్లలని స్కూల్ బస్ ఎక్కించాలి. సాయంత్రం వాళ్ళింట్లో ఉండే వేరే పని అమ్మాయి వచ్చి తీసుకుని వెడుతుంది. గిరీష్ చూడటానికి బావుంటాడు. ఇద్దరికీ కొద్దిగా మాటలు పెరిగాయి. శ్రీలక్ష్మి తను ఇక్కడికి కొత్తగా వచ్చిందని చెప్పింది. గిరీష్ తనకి నెలకి 25,000 జీతం ఇస్తారని కూడా చెప్పాడు. తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. శ్రీలక్ష్మి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అతనికి ఖాళీ ఉన్నప్పుడు చేస్తే తను అప్పుడు ఖాళీగా ఉంటే మాట్లాడేది. కాని తన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేది కాదు. కరుణ పిల్లలు బాగా మాలిమి అయ్యారు. శ్రీలక్ష్మి ఇంకా 2-3 నెలల్లో వెళ్లిపోతుంది అంటే కరుణకి బెంగగా ఉండేది. ఈలోపు గిరీష్ శ్రీలక్ష్మికి చెప్పాడు తనకి శ్రీలక్ష్మి అంటే ఇష్టమని, తనకి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని. శ్రీలక్ష్మి మొదట భయపడింది. తరువాత వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోరని కూడా చెప్పింది. కాని గిరీష్ చెప్పాడు. ఒప్పుకోకపోయినా మనిద్దరికీ ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకుందాం అన్నాడు. తనకి చాలా మంది స్నేహితులు ఉన్నారని, పుణెలో ఒక స్నేహితుడు అక్కడికి రమ్మంటున్నాడని, అక్కడ క్యాబ్ డ్రైవర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తున్నాడని. శ్రీలక్ష్మి లాంటి వాళ్ల అవసరం కూడా అలాంటి నగరాల్లో ఎక్కువ ఉంటుందని, ఇంతకంటే ఎక్కువ జీతం అక్కడ ఇస్తారని, ఇద్దరూ కలిసి నెలకి 60,000 సంపాదించొచ్చు, దర్జాగా బతకోచ్చు అని. ఒక 2 ఏళ్లు దూరంగా ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు వాళ్లే ఒప్పుకుంటారు అని కూడా ఆలోచించమని చెప్పాడు శ్రీలక్ష్మికి. అప్పుడే ఈ కొత్త జీవితానికి అలవాటు పడుతున్న శ్రీలక్ష్మికి గిరీష్ చెప్పింది ఆకర్షణీయంగా కనిపించసాగింది. మళ్లీ తన ఊరు వెడితే అక్కడే ఎవరినో ఒకరిని చేసుకుని ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవాలని, గిరీష్ చెప్పినట్టు చేస్తే తప్పేముంది అని కూడా. అంతలో కరుణ వాళ్లకి 3-4 రోజులు సెలవులు వచ్చాయి వరుసగా. శుక్ర సోమవారాలు వేరే కమ్యూనిటీ పండుగలు ఏవో రావడంతో అందరూ ఇంట్లో ఉండటంతో శ్రీలక్ష్మికి బయటికి వచ్చే అవకాశం లేదు. ఒకరోజు రాత్రి టీవీలో సినిమా చూస్తూ కరుణ శ్రీలక్ష్మిని కూడా చూడమని పిలిచింది. శ్రీలక్ష్మి కూడా అక్కడే సోఫా పక్కన చతికిల పడి సినిమా చూస్తోంది. అదొక టాప్ హీరోయిన్ సినిమా. అందులో ఆమెది ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర. తను చాలా అందంగా ఉంటుందని, ఏ హీరోయిన్ కి తీసిపోనని అనుకునే అమాయక పాత్ర. ఆ అమ్మాయి బలహీనతని ఆధారంగా చేసుకుని ఆ ఊళ్ళో ఉండే ఓ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో బుట్టలో వేసుకుని హీరోయిన్ చేస్తానని నమ్మించి ఆ అమ్మాయికి ఉన్న నగలతో సహా ఒక అర్ధరాత్రి బొంబాయికి తీసుకుపోతాడు. అక్కడ ఆ అమ్మాయి నగలు కాజేసి ఆమెను ఒక వేశ్యావాటికలో అమ్మేస్తాడు. అక్కడ ఆమె వెతలు ఓ 3 గంటల సినిమా. అది చూసి కరుణ అంది, ఏంటో ఈ అమ్మాయిలు 20 ఏళ్లు పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కన్నా కొద్ది రోజుల పరిచయం ఉన్న ఒక కొత్తవాడి ప్రేమని నమ్మి వెళ్లిపోవడం. ఇలాంటి ఘోరాలని చూస్తుంటే బాధేస్తుంది అని. అనగానే కరుణ భర్త అవినాష్ అన్నాడు, ప్రేమమ్మా అని. అవును, ప్రేమే. నిజమైన ప్రేమ అయితే మంచిదే. ఇలాంటి మోసగాళ్లని చూస్తుంటే భయం వేస్తుంది. అదే తల్లిదండ్రులని ఒప్పించి చేసుకుంటే ఎంత అండగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఈ అమ్మాయిలాంటి వాళ్ల గతి ఏంటి? తల్లిదండ్రుల దగ్గరికి తిరిగిపోదాం అన్నా పోలేరు కదా అంది బాధగా. శ్రీలక్ష్మి మౌనంగా తన రూంకి వెళ్లిపోయింది. పడుకున్నా అదే ఆలోచన, కరుణ మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి శ్రీలక్ష్మికి. మర్నాడు శ్రీలక్ష్మి తల్లి ఫోన్ చేసింది. కూతురి యోగక్షేమాలు కనుక్కుని అసలు విషయం చెప్పింది. తల్లి, నీ పెళ్లి ఖాయం చేసినాం. మీ అయ్య పెద్దమ్మ కూతురు కొడుకు శ్రీనివాసు తెలుసు కదా, ఆ యబ్బాయితో. పిల్లగాడు సుడ్డానికి బాగుంటాడు. విజయవాడలో ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడట. నీతో పెళ్లి అంటే ఎంటనే ఒప్పుకున్నాడంట. నా కూతురికేంటి బంగారం, ఎవరైనా ఒప్పుకుంటారు అని. మీ నాన్న గప్పాలు కొట్టుకుంటున్నాడు అంది మురిపెంగా. మంచి పిల్లగాడు, మన కళ్ళ ముందు ఉంటాది పిల్ల అని కూడా సంబరపడుతున్నాడు. అయ్యవారు ఓ 3 నెలల తర్వాత మంచి రోజులున్నాయి అన్నారు. నీకు సెపుదారని చేసినా అంది ఎంతో సంతోషంగా. శ్రీలక్ష్మి ఒక్క నిమిషం ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి అంది, మీ ఇష్టం అమ్మా. నువ్వు అయ్యా ఎలా చెప్తే అలా అని మనస్ఫూర్తిగా. సమాప్తం. ధన్యవాదాలు.
మరికొన్ని కథలు కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రేయాభిలాషి మల్టిపుల్ వేస్ తో